ఎపిసోడ్ 7 ఒక రాధ ఇద్దరు కృష్ణులు. క్రితం ఎపిసోడ్లో మురళి రామలింగంతో రాధ తను పార్కుకి వెళ్ళామని కిస్ చేసుకున్నామని చెప్పగా రామలింగం కోపంతో తిడుతూ రాధ తన మేనకోడలని చెప్తాడు. దాంతో మురళి తను ఇప్పటివరకు చెప్పినవి అబద్ధాలని, రాధని ఏమీ చేయలేదని చెప్పగా రామలింగం ఆనందపడతాడు. ఇదే అదునుగా అనుకున్న మురళి రాధతో తన పెళ్లి చేయండి బావగారు అని చెప్పి రామలింగాన్ని బతిమలాడుకుంటాడు. దానికి రామలింగం రాధ వెనక చాలా పెద్ద కథే నడిచింది నాయనా అంటూ రాధ నాయనమ్మ చనిపోబోతున్నప్పుడు శారద అనే దూరపు బంధువు కొడుకు కృష్ణకి ఇచ్చి రాధకు చిన్న వయసులోనే పెళ్ళయిందని చెప్తాడు. దానికి మురళి ఆ కృష్ణని తనే అని, వాళ్ళమ్మ నాన్నని హత్య చేసిన తమ్ముడిని కాపాడడానికి జైలుకి వెళ్ళిందని, తనని జైలుకి రాకుండా నరసింహాన్ని పెంచమని చెప్పి వెళ్ళిపోయిందని చెప్తాడు. దాంతో రామలింగం బాధపడుతూ పోనీలే నువ్వైనా బాగుపడ్డావు అని మనసులో అనుకుంటాడు. రాధకి ఇవేమీ చెప్పొద్దని, తన ప్రేమను పొందే వరకు ఆగమని రామలింగంతో చెప్తాడు. రాధ తులసికోట దగ్గర పూజ చేస్తూ మురళి ఆలోచనలతో ఉండిపోగా తల్లి కాలేజీ టైం అయిందని అనడంతో స్పృహలోకి వస్తుంది. దారిలో మురళి కనబడినా అది భ్రమ అనుకోగా మురళి తాను నిజమేనని తనని ప్రేమించమని అంటూ వెంటపడతాడు. మౌనంగా వెళ్ళిపోతున్న రాధ వెనకపడుతూ మాట్లాడరు కదూ, ఓకే, మీ అంతట మీరే వచ్చి ఐ లవ్ యూ అనే వరకు మీ ఇంటి ముందున్న ఎలక్ట్రిక్ పోల్ పక్కన నిలబడతాను. ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రుళ్ళు అయినా సరే అక్కడి నుంచి కదలను, ఇదే నా ప్రతిజ్ఞ అని అతనంటూ ఉండగా ఆమె కాలేజ్ గేట్ దాటి లోపలికి వెళ్ళిపోయింది. రాధ కాలేజ్ నుంచి ఇంటికొస్తూనే ఇంటి ముందున్న ఎలక్ట్రిక్ పోల్ వైపు చూసింది. మురళి చిరునవ్వుతో కనిపించాడక్కడ. చటుక్కున చూపులు మరల్చుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. స్నానం, పూజలు, గీత పఠనాలు అన్నీ యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి కానీ మనసు మాత్రం వేటి మీద లగ్నం కావడం లేదు. బాగా చీకటి పడ్డాక ఉండబట్టలేక ఓసారి డాబా మీదకెళ్ళి చూసింది. దీపం కాంతిలో అతను అక్కడే నిలబడి ఉండడం కనిపించింది. త్వరగా మెట్లు దిగి తన గదిలోకి వచ్చేసింది మళ్ళీ. అలా ఎంతసేపు నిలబడతాడు? మహా అయితే ఇంకో 2-3 గంటలు. ఆ తరువాత ఆకలేయకుండా ఉంటుందా, నిద్ర పట్టకుండా ఉంటుందా అని సరిపెట్టుకుంది. రాత్రి 11 అయింది. లోపల ఆతృత పెరిగిపోతోంది. అతను ఇంకా నిలబడే ఉన్నాడా? గది కిటికీ తలుపులు తెరిచి చూసింది. మురళి చిరునవ్వు నవ్వుతూ చేయి ఊపాడు. కిటికీ తలుపు మూసేసి మంచం మీద పడుకుందామె. మురళికి కాళ్ళు పీకేస్తున్నాయి. 2-3 గంటలు నిలబడితే చాలు రాధ పరుగుతో వచ్చి ఐ లవ్ యూ అంటుందేమో అని ఊహించాడు తను. కానీ ఆమె గుండె కరగలేదు సరికదా. తనను సర్కస్లో జంతువు చూసినట్లు ఉండుండి చూస్తుంది. హూ అనుకున్నాడు మురళి. ఎప్పుడు హూ అనకపోతే ఇంకేదైనా అక్షరం వాడకూడదు అన్న మాటలకి ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూశాడు. ఎలక్ట్రిక్ పోల్ మీద ఓ సాలీడు తప్పితే ఇంకెవ్వరూ కనిపించలేదు. మరింత తల తిప్పి చూశాడు. ఆ మాటన్నది నేనేనయ్యా, ఊరికే దిక్కులు చూస్తున్నావు కానీ అంది సాలీడు చిరాగ్గా. మాట్లాడుతుంది నువ్వా అడిగాడు తడబడుతూ. అవును నేనే. ఎందుకలా కంగారు పడుతున్నావు? సాలెపురుగు ఎక్కడైనా మాట్లాడుతుందా? బుద్ధి లేకపోతే సరే. సినిమాల్లో ఎద్దులు పాట పాడడం, కుక్కలు నవ్వటం, పొట్టేళ్లు విజిల్స్ వేయటం ఇవన్నీ చూసినప్పుడు రాని అనుమానం ఇప్పుడెందుకు వచ్చింది? కోపంగా అంది సాలెపురుగు. సారీ అన్నాడు మురళి. గుడ్ బాయ్. అది సరే గాని నీ ప్రేమ ఫలించడానికి ఓ సహాయం చేసి పెట్టనా? ఏం చేయగలవు నువ్వు? అదిగో ఎవరిని అలా అండర్ ఎస్టిమేట్ చేయకు. నీకు ఈ ఎలక్ట్రిక్ పోల్కి మధ్య సాలెగూడు అల్లేస్తాను. రేపొద్దున్న రాధ బయటకొస్తూ ఈ గూడు చూసిందంటే నీ మీద ఎంత ప్రేమ కలుగుతుందో ఒక్కసారి ఆలోచించు. మురళి ఒక్కసారి ఆలోచించాడు. అబ్బా, రియల్లీ వండర్ఫుల్. నాకింత సహాయం చేస్తున్నందుకు నీ రుణం ఎలా తీర్చుకోను? ఆ రాధను పెళ్లి చేసుకుని నీ వెంబడి తీసుకుపోతే చాలు. అదేమిటి? అదో పెద్ద కథ. నేను రాధగదిలో ఉన్న ఓ ఆడ సాలెపురుగును ప్రేమించాను. ఇద్దరం కలిసి
కాపురం చేద్దామని ఆ గదిలో ఎన్నిసార్లు గూడు కట్టుకున్నా ఆ రాధ చీపురుతో మా గూడు లూడ్చి ఇదిగో చెత్త కుండీలో పడేస్తుంది. ఎంత కఠిన హృదయమో చూడు. స్టోన్ ఏజ్ గర్ల్ అన్నాడు మురళి. మరుక్షణం గూడు అల్లటం ప్రారంభించింది సాలెపురుగు. అంతలో నేను కూడా నీకు సహాయం చేయనా అన్న మాటలు పక్క నుంచి వినబడి తల తిప్పి చూశాడు మురళి. ఓ కుక్క నిలబడి ఉంది. నువ్వా? నువ్వు నాకు సహాయం ఏం చేస్తావు? ఈసారి రాధ కిటికీ తలుపు తెరిచి చూసేసరికి నేను కాలు ఎత్తుతాను. మురళి కెవ్వుని కేక పెట్టినట్టు ఎందుకు అని అరిచాడు. ఒక జంతువుకే స్తంభమని భ్రమ కలిగించేలా అలా స్థాణువులా నిలబడ్డ నిన్ను చూసి ఆమెకు ప్రేమ కలగవచ్చు. నోర్మి, కాలెత్తక్కర్లేదు, తోకెత్తక్కర్లేదు. ఇక్కడి నుంచి పోతావా పోవా అని అరిచాడు మురళి. కదలకు అంటూ కోప్పడింది సాలెపురుగు పని మధ్యలో డిస్టర్బెన్స్ చూసి. ఎందుకో రాధకు చటుక్కున మెలకువ వచ్చింది. దూరంగా ఎక్కడో ఆకాశంలో నుంచి పాట వినబడుతుంది. శంకరా అంటూ ఎలుగెత్తి అరుస్తోందా గొంతు. దాని వెనకే ఆకాశం విరిగి మీద పడుతుందేమో అన్నంతగా ఉరుముల శబ్దాలు, మెరుపులు, ప్రళయం ముంచుకు రాబోతున్నట్లుంది. ఒక్క ఉదుటున లేచి కిటికీ తలుపులు తెరిచి చూసిందామె. మురళి నిశ్చలంగా నిలబడి ఉన్నాడు. ఆమె గుండెలు బరువెక్కిపోయాయి. ఆమె చూస్తుండగానే ఓ నల్లని మేఘం మురళి తలకు తగిలేంత కిందకు వచ్చేసింది. చూసావా గురు, రాధను నిద్రలేపి కిటికీ దగ్గరికి లాక్కొచ్చాను. ఓ మంచి వర్షం కూడా కురిపించేశానంటే ఆ ప్రేమ కూడా దెబ్బకు వర్షిస్తుంది. మరి నేను తడిచిపోతాను కదా, నువ్వు తడవకుండా నేను చూసుకుంటానుగా అంది మేఘం. మరుక్షణం పెద్ద గాలివాన మొదలైపోయాయి. రాధకు మురళి మీద ఎక్కడి లేని జాలి కలిగింది. తన మీద ఎంత ప్రేమ లేకపోతే ఇన్ని అవస్థలు పడుతున్నాడు పాపం. అంతలో పాటతో పాటు గాలివాన కూడా ఆగిపోయింది. రాధ కన్నీరు తుడుచుకుంది. తెల్లారడానికి ఇంకో గంట టైం ఉంది. సరిగ్గా అప్పుడే ఆబోతు రంకివేయడం వినిపించింది. ఆమెలో సన్నగా వణుకు ప్రారంభమైంది. అది మురళిని చూసిందంటే పొడి చేయడం ఖాయం. భగవంతుడా, అతడిని ఆబోతు బారి నుంచి రక్షించు. కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించుకోసాగిందామె. ఆబోతు సరాసరి మురళి దగ్గరికొచ్చి ఆగింది. ఏంటి బ్రదరు, ఏంటి విశేషాలు అడిగింది పలకరింపుగా. ఏమన్నావు? నేను నీ బ్రదర్నా? అవును. అచ్చోసిన ఆంబోతులా తిరుగుతావే, చదువుకో అని నిన్ను మీ టీచర్ అనడం నేను వినలేదనుకుంటున్నావా? అది సరే గాని నీకు సహాయం చేద్దామని వచ్చాను. రాధ కిటికీలోంచి చూస్తుంది. నేనిప్పుడు నిన్ను పొడుస్తున్నట్లు నటిస్తాను. దాంతో ఆమె పరిగెత్తుకొస్తుంది. ఎలా ఉంది? నిన్ను అపార్థం చేసుకున్నందుకు క్షమించు ఆబోతు. డోంట్ బోదర్. బ్రదర్స్ అన్నాక ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా అని పెద్దగా రంకెవేసి దూరం నుంచి మురళి వైపు పరిగెత్తసాగింది. రాధ వణికిపోసాగింది. అయ్యో అయ్యో అంటూ తన నుదుటిని చేత్తో కొట్టుకుంటూ తలుపు తెరుచుకుని బయటకు పరిగెత్తింది. మురళిగారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ అంది బాధతో విలవిల్లాడుతూ. అయితే మరి నా ప్రేమ ఒప్పుకున్నట్లేనా? అయ్యో, ఎలా చెప్పేదండి మీకు? నేను పవిత్ర భారతదేశంలో పుట్టిన స్త్రీనండి. ఒకసారి ఆమె మెడలో ఎవరైనా తాళి కడితే ఆవు మెడలో పలుపుతాడు కట్టినట్లేనండి. ఆ వ్యక్తి చచ్చిపోయినా, హిమాలయాకు వెళ్ళిపోయినా ఆమె మనసు మారదండి. పరాయి మగవాడిని కన్నెత్తి కూడా చూడదు. నేనిప్పుడు పరాయి మగవాడినేగా. ఇక్కడికి ఎందుకు వచ్చారు మరి? అయ్యో, ఇది ప్రేమ కాదండి, జాలి. పవిత్ర భారతదేశ స్త్రీకి పరాయి మగాడి మీద జాలి కలగడంలో తప్పు లేదని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయండి. నాకు కావాల్సింది కూడా అదే రాధా. ప్రేమకు మొదటి మెట్టు జాలి. అంటే ఇవాళ జాలి, రేపు ప్రేమ. వస్తానండి, థ్యాంక్ యూ అనేసి పరిగెత్తాడు మురళి. రాధ నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడిపోయింది. రాధ తన ఫ్రెండ్స్తో బ్లూ మూన్ హోటల్కి వచ్చింది. ఆమె స్నేహితురాలు రంజిత బర్త్డే పార్టీ జరగబోతుందక్కడ. అయితే తనను మురళి వెంటాడుతున్నాడన్న విషయం రాధకు తెలియదు. మురళి తన గ్యాంగ్ వాళ్ళందరితో కలిసి మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. ఇవాళ నేను సితార వాయించేందుకు పర్మిషన్ ఇవ్వాలి అడిగాడతన్ని. పెద్ద పెద్ద హోటళ్లలో ఇలా తినేవాళ్ళు తింటూ ఉండగా వాయించేవాళ్ళు ఒక పక్క వాయిస్తూ ఉంటారు. ఒకప్పుడు గిటారు వాయించేవారు, ఇప్పుడు సితార్ ఫ్యాషన్ అయిపోయింది. ఏం బాబు,
మా హోటల్ ఇలా అభివృద్ధి చెందటం మీకు ఇష్టం లేదా? అడిగాడు మేనేజర్ 2 చేతులు జోడించి. నా ప్రేమ అభివృద్ధి చెందటం మీకిష్టం లేదా? మేనేజర్కి అర్థమైంది. ఐ సీ, ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. చిన్నది, మీ హోటల్కి ఏమీ ట్రబుల్ ఉండదని హామీ ఇస్తున్నాను. అయితే ఓకే. రాధ ఐస్ క్రీమ్ తినబోతుండగా మైక్ ముందు అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు భారతదేశ ప్రఖ్యాత సితారిస్ట్ శ్రీ మురళి గారు తన మ్యూజిక్తో మీ హృదయాలను దోచుకుంటారు. రాధ చేతిలోని ఐస్ క్రీమ్ ఠంగుమని కిందపడి ముక్కలైంది. సారీ, కరిగిపోయింది. మురళి మైక్ ముందుకొచ్చి ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు. డియర్ ఫ్రెండ్స్, నా ప్రియురాలి ప్రేమను పొందడానికి ఇది ఆఖరి రోజు. ఇదే ఆఖరి అవకాశం. ఈరోజే నా ప్రేమ మీ అందరి ఎదురుగా పుష్పించాలి. మీ అందరి ఎదురుగా నా ప్రియురాలు తన అంగీకారాన్ని తెలియజేయకపోతే నా జీవితం ఇక్కడే ముగిసిపోతుంది. ఆమె తన ప్రేమను వెల్లడించే వరకు ఈ సితార్ సంగీతం ఆగదు. హోటల్లో కూర్చున్న వాళ్ళందరికీ ఆసక్తి కలిగి కరతాళ ధ్వనులు చేశారు. మరుక్షణం మురళి వాద్య సంగీతం ప్రారంభమైంది. ఆ అమ్మాయి ఎవరై ఉంటారు? ఆశ్చర్యంగా అడిగింది రంజిత. ప్రస్తుతం హోటల్లో పక్కన బాయ్ ఫ్రెండ్స్ లేకుండా ఉన్నవాళ్ళం మనం 5గురమే. కనుక మనలోనే ఎవరో ఒకరై ఉండాలి అంది ఉమ. నేనైతే బాగుండేది అంది బిందు మురళిని ఆశగా చూస్తూ. రాధకేం మాట్లాడాలో తోచలేదు. వాయిద్యం జోరు పెరిగిపోతుంది. ఒకవేళ నువ్వా రాధా? అనుమానంగా అడిగింది భానుమతి. ఆహా కాదు, కంగారుగా అంది రాధ. మురళి మొహంలో బాధ కనబడుతుంది. అతని చేతివేళ్లు తెగిపోతాయేమో అన్నంత వేగంగా కదులుతున్నాయి. రాధకు చెమటలు పట్టేస్తున్నాయి. హఠాత్తుగా ఓ ముసలమ్మ లేచి పూనకం వచ్చిందల్లా స్టేజ్ ఎక్కేసింది. వెనక ఆమె భర్త పరిగెత్తాడు. నిన్నెలా ప్రేమిస్తాడే నీ మొహం? 6 పిల్లలు నీకు. మీకు తెలీదండి. ఆ కుర్రాడిని చూస్తుంటే నాకే ఓదార్చాలనిపిస్తుంది. చాలే ఊరుకో. ఎవ్వరైనా నవ్వుతారు. ఎందుకు నవ్వటం? ఆ పిల్ల ఎవత్తో నిజంగా రాక్షసై ఉంటుంది. అది హృదయం కాదు, రాయి. రాధకు మురళి మీద జాలి, కోపం, చిరాకు, ప్రేమ అన్నీ కలిసిపోయి ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఇప్పుడేమిటి చేయటం? లేచి వెళ్ళి అతనిని నివారించాలా, ఒప్పుకోవాలా? మురళి ఆమె ముఖ కవళికలు గమనిస్తూనే ఉన్నాడు. ఇంకొంచెం, ఇంకొక్క డోస్, అంతే. ఆమె లేచి వచ్చేస్తుంది. సితార వాయిస్తూనే తన గ్యాంగ్ కూర్చున్న టేబుల్ కేస్ చూశాడు. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న అమితాబ్ టేబుల్ మీదున్న టొమాటో కెచప్ తీసుకుని మురళి దగ్గరకు వచ్చి అతడి చెమట తుడుస్తున్నవాడిలా నటిస్తూ దాన్ని పక్కన పెట్టాడు. అమితాబ్ని అడ్డు పెట్టుకుని మురళి ఆ టమాటా జ్యూస్లో వేళ్లు పెట్టాడు. అంతే. అతని చేతివేళ్ల నుంచి రక్తం కారుతున్నట్లు ఒక్కో చుక్క పైజమా మీదకు జారసాగింది. హాల్ అంతా కలవరం బయలుదేరింది. అరే బాప్రే, రక్తం అంది రంజిత కళ్ళు మూసుకుంటూ. మై గాడ్, హీఈస్ క్రేజీ అంది భానుమతి. ఈ ముసలమ్మ గారన్నట్లు అదెవత్తో నిజంగా రాక్షసే. రాధ ఇంకా సహించలేకపోయింది. పరుగుతో స్టేజ్ మీదకు వెళ్ళి అతని చేతుల్ని పట్టేసుకుంది. కంటి నిండా కారుతున్న నీటితో మురళి, ఐ లవ్ యూ అన్నది. ముందు నిశ్చేష్టురాలైన అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టేశారు. తన చేతులకున్నది టమాటా జ్యూస్ అన్న సంగతి తెలియకుండా వెంటనే జాగ్రత్తలు తీసుకున్నాడు మురళి. అదే రోజు రాత్రి 10ంటికి ఒక ఆకారం నెమ్మదిగా ఒక కాంపౌండ్ వాల్ని ఎక్కింది. గూర్ఖా ముందువైపు ఉన్నాడు. మొత్తం పెరడంతా నిశ్శబ్దంగా ఉంది. కుడివైపు ఉన్న వాటర్ పైప్ పట్టుకుని పైకెక్కి పడగ్గది దగ్గరకు చేరుకుని కిటికీ రెక్క మీద చిన్నగా చప్పుడు చేసింది. పుస్తకం చదువుకుంటున్న రాధ చప్పుడికి తలెత్తి చూసి కళ్ళని నమ్మలేనట్లు మురళి అంది. అవును, నేనే రాధా. రాధ చప్పున గుమ్మం వైపు చూసింది. ఆమె కళ్ళలో భయం స్పష్టంగా కనిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు వేసేసి కిటికీ దగ్గరకు వచ్చింది. మురళి, ఏమిటిది? వెళ్ళిపో ప్లీజ్, ఎవరైనా చూస్తే బావోదు అని కంగారుగా అంది. నేను నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను రాధా. ఈ రాత్రి నిన్ను ఒక్కసారైనా చూడకపోతే బ్రతకలేననిపించింది. ప్లీజ్ వెళ్ళిపో మురళి, నాన్న చూస్తే చంపేస్తాడు.
భార్యాభర్తలు కలుసుకోకుండా ఎవడూ ఆపలేడు రాధా. మీ నాన్నని నేనే కలుసుకుని చెబుదామనుకుంటున్నాను. రాధ నిర్ఘాంతపోయింది. భార్యాభర్తల? అవును రాధా. చిన్నప్పుడు నీ మెళ్ళో తాళి కట్టింది నేనే. రాధకి స్పృహ తప్పుతున్నట్టు అనిపించింది. అతి కష్టం మీద తమాయించుకుంది. అయోమయంగా చూసింది. నమ్మకం కోరడం లేదా రాధా? నేనే కృష్ణని. ఇద్దరం దండలేసుకుని నాయనమ్మకి నమస్కారం పెట్టాం. గుర్తులేదు? ఇంకా ఏదో చెప్పబోతున్న అతడిని వారించి, ఆగు మురళి, అటునుంచి బాల్కనీలోకి రా అంటూ పరుగెత్తుకు వెళ్ళి తలుపు తీసి తను కూడా బాల్కనీలోకి వెళ్ళింది. ఇద్దరూ కలుసుకోగానే కృష్ణ చేతులు చాచాడు. ఆమె వాటి మధ్య ఒదిగిపోయింది. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఉద్వేగంతో ఆమె రోదిస్తుంది. నిన్నుగా గెలుచుకోవాలని. రాధా, చిన్నప్పుడు తాళి కట్టిన భర్తగా వచ్చి నిన్ను ప్రేమించమనడం నాకిష్టం లేకపోయింది. అందుకే ఇంత కష్టపడి నీ ప్రేమ పొందగలిగాను. చివర్లో తెలిసింది, చిన్నప్పుడే నేను తాళి కట్టిన రాధవి నువ్వేనని.